నిన్న ఆదివారం ఆరోగ్యం బాగలేక ఇంట్లో ఉంటే మధ్యలో కాస్త పలానా సినిమా బాగుంది అని ఎవరో అంటే ఆ సినిమా పెట్టి చూశాను కాసేపు. సినిమా పేరు దండోరా. శీర్షిక బాగా పెట్టారే అనిపించింది. ఒక 15-20 రోజుల కిందట పత్రికల్లో వార్తలుగా, టీవీలో వార్తలుగా చూశాను. దండోరా సినిమా ఆ ప్రీవ్యూ రిలీజ్ వేడుకల్లో సినిమాలో నటించిన నటుడు శివాజీ స్త్రీల గురించి కాస్త ఇబ్బందికరమైన కామెంట్ చేసినట్లుగా, దాని వలన బాగా చర్చకు దారి తీసినట్లుగా చదివాను. ఆ దండోరా సినిమా, దండోరా అంటే డప్పు అని అర్థం. దండోరా ఉద్యమం 1994లో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 20 మంది యువకులు ప్రారంభం చేసిన ఈదుమూడి అనే గ్రామంలో ప్రారంభం చేసిన ఉద్యమం దండోరా ఉద్యమం. దండోరా వేయటం అంటే చాటింపు వేయటం అని అర్థం. అలాంటి ఒక సామాజిక ఉద్యమానికి పెట్టిన పేరు. మాదిగ కులస్తులు కొట్టే డప్పు, ఆ డప్పు వేయటం, డప్పు కొట్టడం, డప్పు కొట్టి చాటింపు వేయటం దండోరా వేయటము అంటాం. అలాంటి పేరును సినిమాకు పెట్టారు. తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో కొంత తన ప్రయాణాన్ని మార్చుకుంటుంది. మలయాళంలో తీసిన సినిమాల్లాగా, తమిళంలో తీసిన సినిమాల్లాగా, కన్నడములో తీసిన సినిమాల్లాగా కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. అట్లా చూసినప్పుడు దండోరా సినిమా కూడా ఒకటి. తప్పనిసరిగా అవకాశం ఉంటే మీరు చూడండి. ఓటీటీలో ఉంది ఈ సినిమా దండోరా. ఈ దండోరాలో 2 దృశ్యాలు మీ దృష్టిలోకి తీసుకొస్తాను. ప్రధానంగా ఒకటి, శవాన్ని మోసుకొని వెళ్తూ ఉంటే ఆ శవాన్ని ఒక దగ్గర దించిన తర్వాత ఒక చిన్న పిల్లవాడు అడుగుతూ ఉంటాడు, అన్నా ఎందుకు మనం ఈ శవాన్ని ఊరవతలకి తీసుకొని వెళ్తున్నాము అని ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా మన బతుకులు ఇంతేరా, మన బతుకులన్నీ ఊరవతలనే ఆవిరైపోతూ ఉంటాయని మరో పాత్ర సమాధానం చెప్తూ ఉంటుంది. అలా శవం కొద్ది దూరం వెళ్ళాక ఆ శవం దాన్ని కాల్చడానికి లేదా పూడ్చడానికి ఎక్కడ స్థలం లేక ఒక పెద్ద బిడిజి నుంచి కిందికి వదులుతూ ఉంటారు 2 తాళ్ళు కట్టి. అలా కిందికి వదులుతూ ఉంటే మధ్యలోనే ఆ తాడు తెగిపోయి సగములో ఉన్నప్పుడే ఆ శవం కిందికి పడిపోయింది. మనిషి చనిపోయిన తర్వాత సంస్కారం సకల మర్యాదలతో చిట్ట చివరి ఆ చూపుకు ఆ శవాన్ని పంపించాలి అని ఈ దేశంలో ఒక నమ్మకం. ఎందుకంటే ఆ మనిషి జీవించిన కాలంలో ఎన్ని విషయాలున్నా ఇప్పుడు ఆ మనిషితో తేల్చుకునే అవకాశం లేదు గనక ఆ చివరి చూపు గౌరవంగా వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. శత్రువులైనా సరే గౌరవంగా వెళ్ళాలని కోరుకుంటారు. కానీ గౌరవం లేకుండా, ఎలాంటి పద్ధతి లేకుండా ఆ శవం అలా పైనుంచి కిందికి పడిపోయి, ఇది ఒక దృశ్యం మనం చూడగానే అందరికీ మెలిపెట్టినట్లు అవుతుంది, కడుపులో చేయి పెట్టి దేవినట్లు అవుతుంది. ఈ దృశ్యం చూడండి ఎట్లుంది. ఎందుకు ఇది? భారతదేశంలో ఇప్పటికీ దళితులకి శ్మశాన వాటికలు లేవు. భూములున్నోళ్ళు, సొంత భూములున్నోళ్ళు తమ కుటుంబంలో ఎవరు చనిపోయినా తీసుకెళ్ళి ఆ భూముల్లో ఖననం చేస్తారు లేదా కట్టెలు పెట్టి కాల్చేస్తారు. తర్వాత ఆ భూమిలోనే వారికి ఒక సమాధి కట్టుకొని సంవత్సరం వారిని గుర్తు చేసుకుంటారు. మరి భూమి లేని వాళ్ళు ఎవరి దేశంలో? దళితులు. ఎకరం భూమి లేని వాళ్ళు, అరెకరం భూమి లేని వాళ్ళు, నిత్యము కూలీ చేసుకుని బతికేవారు దళితులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 90% పైగా భూమి లేని పేదలు దళితులు. భారతదేశంలో దళితులు 25 నుంచి 30 కోట్ల మంది జనాభా ఉంటే 30 కోట్ల మందిలో మెజారిటీ భూమి లేని. మరి భూమి లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి భూమి లేదు, దున్నుకోవడానికి భూమి లేదు, పంట పండించుకోవడానికి భూమి లేదు. చివరికి చనిపోతే 6 అడుగుల నేల అంటారు కదా, 6 అడుగుల నేల కూడా లేదు. ఆ 6 అడుగుల నేల లేకపోవటం మూలంగా అంత పెద్ద బ్రిడ్జి నుంచి ఆ శవం కిందికి పడిపోయి, ఈ మధ్య కాలంలో వైకుంఠ ధామాలు వెలిచాయి. ఈ వైకుంఠ ధామాల్లోకి దళితులకు ప్రవేశం లేదు. గత ప్రభుత్వం వైకుంఠ ధామాలు నిర్మాణం చేసింది, దళితుల భూముల్ని ఆక్రమించుకొని నిర్మాణం చేసింది. కానీ అక్కడ దళితులకు అవకాశం లేదు. అలా దళితులకి చనిపోయిన తర్వాత ఖననం చేయడానికి చోటు లేని ఒకానొక దేశంలో మనం జీవిస్తున్నాం. అలా సినిమా కొనసాగుతూ మరో దృశ్యంలోకి వెళ్తూ ఉంది. మీరు కన్యాశుల్క నాటకం చదివి ఉంటారు. గురజాడ అప్పారావు రాశాడు. అందులో మధురవాణి పాత్ర ఉంటుంది. ఆ మధురవాణి పాత్ర వేషపాత్ర. కానీ ఈ సమాజానికి పట్టిన చీడ వదిలించడానికి ఆ పాత్రని గురజాడ అప్పారావు అలా తీర్చిదిద్దాడు. బాల్య వివాహాలు ఉండకూడదని, వితంతో వివాహాలు జరగాలని, మోసం ఉండకూడదని, దగ ఉండకూడదని ఆ పాత్రతో ఈ సమాజపు రుగ్మతల్ని కడిగేయడానికి పెద్ద మనుషులుగా చలామణయ్యే వ్యక్తుల
ఆ పెద్దరికాన్ని కూడా ఈ సమాజం ముందు బట్టబయలు చేయడానికి మధురవాణి పాత్ర ఉంటుంది. అవకాశం ఉంటే మీరు కన్యాశుల్కం నాటకం చూడండి. నాటకం చూడలేకపోతే ఒక 3 గంటల నిడివితో సినిమా ఉంటుంది, సినిమానైనా చూడండి. అలా కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర లాంటి ఒక పాత్ర ఈ సినిమాలో కనిపిస్తుంది. బిందు మాధవి ఆ పాత్ర వేసింది, వేశ్య పాత్ర. ఇందులో కూడా శివాజీ ఇందులో నటుడు ఆ ఇంటికి వెళ్తాడు, బిందు మాధవి ఇంటికి వెళ్తాడు. బిందు మాధవి ఆమె జీవితాన్ని తన ఇతివృత్తానికి శివాజీకి చెబుతూ ఉన్నప్పుడు మరో దృశ్యం ఈ సమాజ దౌర్భాగ్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. గ్రామాల్లో సర్పంచులు అవుతారు అన్ని కులాల వాళ్ళు, కానీ సర్పంచులైన తర్వాత కూడా కొందరికి గౌరవం ఎలా ఉంటుంది, కొందరికి గౌరవం ఎలా ఉండదు. అంటే ఈ దేశంలో కులాన్ని బట్టి గౌరవం ఎలా ఉంటుందో నవదీప్ పాత్ర మనకి ప్రవేశించడంతో ఎలా ప్రవేశిస్తుంది. ఒక మోటార్ బైక్ మీద వెనక జై భీమ్ అని రాసి ఉంటుంది. అలా ప్రవేశిస్తుంది ఆ పాత్ర. సర్పంచ్ పాత్ర, ఆ ఊరి పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, కానీ నవదీప్ నిలబడి ఉంటాడు. గ్రామ సర్పంచ్, గ్రామ ప్రెసిడెంట్. భారతదేశానికి రాష్ట్రపతి ఎట్లాగో గ్రామానికి సర్పంచ్ అలా కూర్చోవడానికి సీటు దొరకదు, సీటు ఇవ్వరు. అది ఈ భారతదేశంలో దళితుల పరిస్థితికి ఆ పాత్ర అద్దం పట్టింది. ప్రేమలు రాజకీయం, ప్రేమలు చదువులు, ప్రేమలు కులము, ప్రేమలు హత్యలు, ఇలా ప్రతి చోట చూస్తూ ఉంటాం. తెలంగాణలో మరో రాష్ట్రంలో నిత్యము జరిగేటటువంటి సంఘటన. ఈ మధ్య కాలంలో సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్గా ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఎస్సీ అమ్మాయిగా పుట్టినందుకు ఒక బీసీ కులస్తుడు ప్రేమించి మోసం చేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇది 10 రోజుల కిందట జరిగిన సంఘటన. నిత్యం ఎక్కడో ఒక చోట కులం పేరు మీద హత్యలు జరుగుతూ ఉంటాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇది? ఈ దేశంలో ఉన్న అసమానత్వం వలన ఇలా జరుగుతూ ఉన్నది. సమాజంలో ఇంకా మన మెదళ్లలో, మన జీవితంలో కులం అలా ఇమిడిపోయి ఉంది. మన నెత్తురు ప్రవహిస్తున్నట్లు కులం నెత్తురులో భాగమై ప్రవహిస్తూ ఉంది. దాన్ని మార్చుకొనకపోతే ఈ దేశం ఎలా ముందుకెళ్తుంది, ఎలా వికసిస్తుంది ఈ దేశం? ఒకసారి ఆలోచించండి. దానికి ఒక నిదర్శనం, 2 కులాల వ్యక్తులు ప్రేమించుకున్నందుకు ఆ ప్రేమ పెద్దలు అంగీకరించకపోతే ప్రేమించిన అమ్మాయి, ప్రేమించిన అబ్బాయి ఇద్దరు చనిపోయి, అబ్బాయిని చంపేశారు, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. చివరికి ఒక మాటతో ఆ సినిమా పతాక స్థాయికి వెళ్ళింది. శివాజీ కోర్టులో తన వాంగ్మూలం ఇస్తాడు. మేమే చంపాము, మా కులవల్లం అందరము కలిసి చంపాము అని చెప్తున్నప్పుడు జడ్జి ఒక మాట అడుగుతాడు. ఈ విషయం ఒప్పుకోవడానికి, ఈ విషయం చెప్పడానికి 3 ఏళ్ళు పట్టిందా అని అడుగుతాడు. అడిగినప్పుడు శివాజీ నోటి నుంచి వచ్చిన డైలాగ్ సినిమా కథని మలుపు తిప్పి పతాక స్థాయికి తీసుకెళ్ళింది. ఆ డైలాగ్ ఏమిటంటే, కళ్ళు తాగితే తెల్లారేసరికి కళ్ళు మత్తు దిగిపోతుంది, ఇది కళ్ళు కాదు కదా సార్, ఇది కులం మత్తు సార్ అన్నాడు. ఈ కులం మత్తు దిగడానికి ఎంతకాలం పట్టాలి? అందుకే ఆ సినిమాలో ఒక పాత్ర కలిసిన పిల్లలనల్లా లేదా వేదికలో ఉపన్యాసిస్తున్నప్పుడైనా చదువు రాజకీయం ఈ 2 మనిషి జీవితాన్ని మారుస్తాయి అని చెప్పిన పాత్ర ఒకటి ఉన్నది. అతి చిన్న వయసులో నవదీప్ చదువు రాజకీయం అని ఆ గురువు నుంచి నేర్చుకున్న పాఠం, పొందిన పాఠంతో ఆ ఊరికి ప్రెసిడెంట్ అయ్యాడు. కనుక ఈ దేశం మారాలంటే, ఈ కులం పోవాలంటే, మనుషులందరూ ఒకటి కావాలంటే ఏర్పడుతుంది వలన సంస్కారం పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది, సంస్కారం పెరుగుతుంది. జ్ఞానము సంస్కారము 2 కలిస్తే మనుషుల మధ్యన ఐక్యత ఏర్పడుతుంది. కనుక చదువు రాజకీయం ఈ 2 ఈ దేశాన్ని మార్చగలుగుతాయని మనం అందరం ఆలోచిద్దాం.